హాయ్ హలో అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా అన్న ప్రశ్న చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్కి ఉంటుంది. సో దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. బట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కరెక్ట్గా టాబ్లెట్స్ కరెక్ట్ డోస్ వేసుకుని వాళ్ళ టీఎస్హెచ్ని నార్మల్ రేంజ్లో పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ కానీ, లేకపోతే మిస్క్యారేజెస్ కానీ, అబార్షన్స్ కానీ, లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే బేబీ ఎర్లీగా పుట్టేయడం, నెలలు నిండుకుండానే పుట్టేయడం కానీ, ఇలాంటి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ నార్మల్గా పెట్టుకోకపోతే కనుక డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అమ్మాయిల్లో చాలా కామన్ కాబట్టి అమ్మాయికి థైరాయిడ్ ఉంటే ఈవెన్ అమ్మాయికి థైరాయిడ్ ఉందట, పిల్లలు పుట్టరేమో అని పెళ్లి చేయడానికి ఇబ్బంది పడతారు. పిల్లలు పుట్టకపోతే అమ్మాయే కారణం, అంటే దానికి అమ్మాయే రీజన్ ఏమో, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లలు పుట్టట్లేదు అని. బట్ వైఫ్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే 50% ఛాన్స్ అబ్బాయికి కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది, 50% అమ్మాయికి ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా లేడీస్ని ఎవాల్యుయేట్ చేస్తా వాళ్ళనే బ్లేమ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. థైరాయిడ్ ఉంది కాబట్టి నాకు పిల్లలు పుట్టరేమో అన్న మిస్కన్సెప్షన్ లో మాత్రం ఉండొద్దు. థైరాయిడ్ నార్మల్ గా ఉండేలా చూసుకోండి. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కన్సీవ్ అయ్యేటప్పుడు, కన్సీవ్ అవ్వకుండా ముందు థైరాయిడ్ నార్మల్ గా ఉందో లేదో చెక్ చేసుకుని, ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటే గానీ దాన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుని డోస్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం డోస్ పెంచాల్సి ఉంటుంది. సో ఆ డోస్ అడ్జస్ట్ చేసుకుని టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్ గా పెట్టుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ అసలు తగ్గరు, ఏం చేసినా తగ్గరు, ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు, డైట్ చేసినా తగ్గరు అని అనుకుంటా ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ పర్ఫెక్ట్ డైట్ అది మేనేజ్ చేసి వెయిట్ని కంట్రోల్, అంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వెయిట్ని ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థైరాయిడ్ కాకపోతే మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి రెస్టింగ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటాం మనం. సో ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్గా ఉంటే, థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఎటువంటి కష్టం ఉంటుందో మీకు అంతే కష్టం ఉంటుంది. అంతే తప్ప థైరాయిడ్ ఉంది కాబట్టి నేను వెయిట్ తగ్గట్లేదు అన్న భ్రమలో ఉండి మీరు ఎఫర్ట్ పెట్టడం మానేయొద్దు. ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెడితే డైట్, ఎక్సర్సైజ్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే కనుక థైరాయిడ్ ప్రాబ్లం అనేది పెద్ద అడ్డంకి ఏం కాదు. సో అలాగే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా. సో ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి మీకు మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అంటే ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం కరెక్ట్ చేస్తున్నాం లేదో చూసుకోండి. ఒకవేళ థైరాయిడ్ నార్మల్గా ఉన్న మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అంటే ఒకసారి గైనకాలజిస్ట్కి ఒకసారి కన్సల్ట్ చేసి వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, పీసీఓడి ప్రాబ్లం కానీ, లేకపోతే కొన్నిసార్లు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ఉంటుంది, లేకపోతే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, అంటే మెన్సెస్ని కంట్రోల్ చేసి హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. జస్ట్ థైరాయిడ్ ఉంది కాబట్టి మీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా థైరాయిడ్ వల్లే అని మాత్రం అనుకోవద్దు. థైరాయిడ్ నార్మల్గా ఉంటే, థైరాయిడ్ లేని వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో మీకు అలాంటివి వస్తాయి తప్ప మీకు ఎక్స్ట్రాగా ఏమీ పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే కనుక, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.